ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, జీవంగల యేసయ్య, మీ ఘనమైన పాదములు పొందడంలో చెల్లిస్తున్నాను. ఈ సమయంలో శిలోహులో ప్రభా సహోదరులంగా మేము కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా దేవా పాటలతో నేను ఆనందం తెచ్చుకుంటూ తండ్రి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ పొందడంలో చెల్లిస్తున్నాను. అల్పంగా స్వల్పంగా మానవత్వం బాధ్యతలతో చేయబడుతున్నటువంటి ఈ పరిచయను జ్ఞాపకం చేసుకోనండి. ప్రభావం వెనక లేనటువంటి వారం బలహీనలో ఈ లోకంలో పాపంలో శాపంలో చీకట్లో అంధకారంలో జీవిస్తూ నిత్య నాశనానికి సమీపస్తులుగా ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి నిత్య నాశనం నుంచి తప్పించు కొరకే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మీరు ఆ కలవరిశిలో చేసినటువంటి బలియాగంని బట్టి మీరు కాల్చినటువంటి రక్తంను బట్టి మీకు కొందరంలో చెల్లిస్తున్నాను. మీ ప్రశస్తమైన రక్తం ద్వారా మీరు మమ్మల్ని విమోచించుకున్నారు. ఏక కుటుంబంగా జీవముల దేవుని సంఘంలో ఒక అంగములుగా తండ్రి మమ్మల్ని చేస్తూ వచ్చిన మీ ప్రేమను బట్టి మీకు కొందరంలో చెల్లిస్తున్నాను. తండ్రి ప్రభా మేము ఒకళ్ళము కాదని తండ్రి ప్రభా సంఘంగా తండ్రి ప్రభా మేము కూడుకొని జీవముల దేవి సంఘంలో మిమ్మల్ని ఆరాధించినట్టుగా తండ్రి మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని సంఘముగా సమకూర్చిన మీ ప్రేమను బట్టి మీకు కొందరంలో చెల్లిస్తున్నాను. కనుక ఈ సమయంలో సహోదరులముగా మేము కొద్దిమందిగా తండ్రి చేరుకొని ఉంటుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి. పాటల ద్వారా నేను మేము తెచ్చుకున్నారు. వాక్యంలోకి వెళ్తుండగా నిలబడుతున్న నీ దాసాలు బలహీనరాలని సందులో ఒప్పుకుంటున్నాను. దేవా ఈ వారం అంతట్లో ఈ సమయం వరకు నేను వ్యక్తిగతంగా తప్పిపోతూ వచ్చాను. దయతో నా పరిస్థితులన్నిటినీ నా బలహీనలన్నిటినీ సందులో ఒప్పుకుంటున్నాను. దేవానేశ్వర రక్తం చేత నన్ను కడగండి, పవిత్రపరచండి. నాలో ఏ మంచి లేదని నీ సందులో ఒప్పుకుంటున్నాను ప్రభా. నా శరీరం అందు ఏది ప్రభా మంచిది నివసింపలేదని నేను అడుగుతున్నాను. కనుక నన్ను క్షమించండి, నన్ను పవిత్రపరచండి. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎక్కడ కూడా శరీర సంబంధమైనది మానవ సంబంధమైనది ఈ స్థలంలో కనపడకుండా మీరే చేయండి. నీ దాసాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిష్ప్రయోజనమైన దాసాలని సందులో ఒప్పుకుంటున్నాను దేవా. మీరే జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రి ఏమో మాట్లాడాలో ప్రభా తండ్రి మీరే నాకు తోడైండి పలుకొలిసిన మాటలు మీరే బోధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, ప్రత్యేకంగా నాతో మాట్లాడండి. నీ వాక్యం సరిచేసేది, నీ వాక్యం ప్రభా బలహీనతలను ప్రభా దూరపరిచేది, నీ వాక్యం ప్రభా రెండంచులు గల ఖడ్గం కనుక ప్రభా తండ్రి మీ స్వరంను మీరు వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ మెల్లైన స్వరంతో మాతో మాట్లాడి ప్రభా మా కుటుంబాలను మా గృహములను మా జీవితంలో ఏ విధంగా నీ రాకడ కొరకే సిద్ధపరచుకోవాలో ఈ మాటల ద్వారా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం కొరకే వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ ఎత్తి బైబిల్ పాటలు పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమి మారినన్ పొల్లు పోదు భూమ్యాకాశంబున్ గాతించినాను మారాజు పల్కున్ నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి ఆదివారం ప్రకటించినట్లుగా సహోదరుల కూడిక ఫస్ట్ నెలలో ఫస్ట్ గురువారం సలోమక్క గృహంలో జరిపించుకుంటూ వచ్చాం. తర్వాత రెండవ వారముగా దేవుని మందిరంలో శిలోహులో మనం కూడిక కలిగి ఉన్నాం. ఇప్పటివరకు దేవుని మహిమపరుస్తూ వచ్చాం పాటల ద్వారా. కొంత సమయం మనం దేవుని వాక్యాన్ని చూసుకొని ఆ తర్వాత ప్రార్థనలోకి వెళ్తాం. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము పేజీ నంబరు బైబిల్లో 329. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యాజకుడైన హిల్కీయాను, అహికామును, అక్బోరును, షాపానును, ఆశయాయిన ప్రత్యేక హిల్దా ఎద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియకు హర్షకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి
యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె ఎందుకు వారు వచ్చి మాట్లాడగా, ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నామంటే హుల్దా పేరు కనిపించిందా? హుల్దా ప్రవక్తి. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తులు ఉన్నారు. యాజకులు మాత్రమే కాదు, ప్రవక్తలు మాత్రమే కాదు, దేవుడు స్త్రీలను కూడా కొంతమంది ప్రవక్తలను దేవుడు బైబిల్ గ్రంథంలో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మనం చాలా వరకు దేవుడు స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పాడు కదా, మనం మౌనంగానే ఉండాలి కానీ బోధించడానికి మన అధికారం లేదని చాలా వరకు మనం అనేక పరిస్థితుల్లో తప్పించుకుంటూ ఉంటాం. చూడండి, సమాజంలో కూడా చాలామంది స్త్రీలు పూర్వకాలంలో అయితే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. అంటే ఏంటి? చదువుకోకూడదు, తర్వాత ఏం చేయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, కేవలం వంటింటికి మాత్రమే పరిమితమై ఉండి వంట పనులు మాత్రమే మనం చేసుకుంటూ ఇంట్లోనే ఉండాలి. అది ఎప్పుడు? పూర్వకాలంలో. కానీ దేవుడు వచ్చిన తర్వాత లోకంలోకి సమాజంలోకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నీ ఏమైనాయి? తీసివేయబడతా వచ్చాయి. స్త్రీలే, పురుషులే కాదు, పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని రంగాల్లో కూడా సాధించాలనే ఉద్దేశంతో అన్ని విషయాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఈ దినాలు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారు. వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుకున్నారు. వారికి కూడా అన్ని రంగాల్లో పురుషులు స్త్రీలు ఏదైతే చేయకూడని పనులు కూడా ఎవరు చేస్తున్నారు? ఈ దినాల్లో స్త్రీలు చేస్తున్నారు. ఎందుకంటే వారికి దేవుడు మనకు ఒక హక్కు ఇచ్చాడు. పురుషులే కాదు, పురుషులతో పాటు మనం కూడా అన్ని రంగాల్లో ఉండాలి. స్త్రీలుగా మనం కూడా అన్ని విషయాల్లో కూడా పురుషులతో పాటు సమానంగా చేయాలనే ఉద్దేశంతో దేవుడు మనకు ఒక స్వాతంత్రంను అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాల్లో చూసినట్లయితే సమాజంలోనే కాదు, ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఎట్లా ఉండాలి? అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి. ఈ బైబిల్లో చూసినటువంటి హుల్దా, ఈమె ఒక ప్రవక్తి. ఈమె ఎవరంట? షల్లూముకు భార్య. ఆయన ఎవరు? తన భర్త వస్త్రశాలకు అధికారి అంట. అంటే ఆ దినాల్లో పూర్వకాలంలో యాజకులు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. బలులు అర్పించే సమయంలో యాజకులు వచ్చి బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రాలను తీసివేసి ఆ మురికి బట్టలు రక్తం బలులు అర్పించినప్పుడు వస్త్రాల మీద రక్తపు మరకలు ఉంటాయి కదా, వాటిని శుభ్రపరిచి తిరిగి మళ్ళీ యాజకులు వచ్చే సమయంలో ఎవరైతే మళ్ళీ యాజకులు వచ్చి బలులు అర్పించడానికి వస్తారో వాళ్ళకంట బట్టల మీద ఉన్నటువంటి ఆ రక్తపు మరకలన్నిటిని తీసివేసి శుభ్రపరిచి వాటన్నిటిని చక్కగా మళ్ళీ వచ్చే యాజకుల కొరకు సిద్ధపరుస్తూ ఉండేవాడు. ఎవరు? హుల్దా యొక్క భర్త షల్లూం. ఆ వస్త్రశాలకు అధికారిగా ఉన్నటువంటి ఆ షల్లూముకు భార్య హుల్దా. అర్థమవుతుందండి పేరు? మనకు కూడా పేర్లు కలిగి ఉన్నాం కదా, మన పేర్లకు కూడా అర్థాలు ఉంటాయి కానీ మనకు తెలియదు, వెతికితే దొరుకుతాయి. కానీ కొంతమంది పేరు పెట్టుకుంటారు కానీ పేరుకు తగినటువంటి జీవితం ఉండదు. కొంతమంది మాత్రం పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ కొంతమంది స్త్రీలకు పేరుకు తగినటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కదా, మానవులం కదా, తప్పిపోతూ ఉంటాం కదా అనే వాక్యాన్ని పక్కన పెట్టి మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటాం. కానీ హుల్దా ఏం చేసిందంటే, హుల్దా అనే పేరుకి అర్థం ఏంటంటే పుట్టుమచ్చ. తెలుసా పుట్టుమచ్చ అంటే? మీకున్నాయి లేదు? పుట్టుమచ్చ ఎట్లా ఉంటుంది? శరీరం అంతా ఒకే రకంగా ఉంటే అందులో ప్రత్యేకంగా పుట్టుమచ్చ ఉంటుందంట. ఈ హుల్దాకు కూడా పేరు అర్థం ఏంటంటే పుట్టుమచ్చ, అంటే ప్రత్యేకమైనటువంటి జీవితం. తన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు తన కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించిందంట. పుట్టుమచ్చ ఏ విధంగా శరీరంలో ప్రత్యేకంగా కనిపిస్తుందో తన జీవితంలో కూడా, తన కుటుంబంలో, తన సంఘంలో, ఇతరుల విషయాల్లో కూడా హుల్దా అనే ప్రవక్తి ప్రత్యేకంగా జీవించిందంట. చూడండి, సంఘంలో, సమాజంలో మనం ఇప్పుడు రక్షించబడ్డాం, దేవుని రక్తం చేత కడగబడతా వచ్చాం. కానీ లోకంలోకి వెళ్తే లోకం అంతా ఎట్లా కనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు మనం ప్రత్యేకించబడ్డాం, దేవుని రక్తం చేత కడగబడ్డాం. సరే, ఈ మందిరం విడిచి మన లోకంలోకి వెళ్తాం. లోకంలో ఎట్లా కనపడతాం? లోకం అంతా మనకి ఎట్లా కనపడుతుంది? పాపంతో నిండి ఉంటుంది కదా. మనం ప్రత్యేకించబడిన వారం ఆ లోకాన్ని చూసినప్పుడు, దేవుని మందిరంలోంచి మనం బయటికి వెళ్ళినప్పుడు లోకమంతా పాపంతో నిండబడింది.
కదా. మనం చూసినప్పుడు అయ్యో ఈ యవనస్తురాలు ఎందుకు ఈ పాపంలో పడిపోతుంది, అయ్యో ఈ యవనస్తుడు ఎందుకు ఈ తప్పు చేస్తున్నాడు, అయ్యో ఎందుకు ఈ వ్యక్తి ఈ విధంగా జీవిస్తున్నాడు, మనలాగా రక్షించబడితే బాగుండు కదా. మనం కూడా రక్షించబడ్డాం, మన భర్తలు మందడానికి రావట్లేదు అనుకోండి, ఎట్లా ఉంటుంది? నేను రక్షించబడ్డాను కదా, ఎందుకు నా భర్త తాగుడుకు బానిసైపోతున్నాడు, ఎందుకు నా పిల్లలు ఈ విధంగా జీవిస్తున్నారని ఒక వేదన మన జీవితంలో ఉంటుంది. అట్లానే సమాజంలో లోకం ఎట్లా కనిపిస్తూ ఉంటుందో, క్రీస్తు యేసు రక్తం చేత కడుగుబడినటువంటి సంఘంలో మనమంతా ఎట్లా ఉన్నాం? ఒక ప్రత్యేకంగా ఉన్నామన్నమాట. సంఘంలో ఏ విధంగా పాపం సమాజంలో ఏ విధంగా పాపం కనిపిస్తూ ఉంటుందో, క్రీస్తు యేసు రక్తం చేత కడుగుబడినటువంటి మన జీవితంలో, మన సంఘంలో మనం ఎట్లా ఉన్నాం? ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాం. మనం తిరిగి పాపం చేయడానికి ఇష్టపడతామా? తిరిగి లోకంలోనికి వెళ్ళడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడం. ఎందుకంటే దేవుని భయం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి మనల్ని ఈ పాపం చేయొద్దు, ఈ పాపం జోలికి మీరు వెళ్ళొద్దు, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకోండి అనేసి ఒక స్వరం మనకి వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కొంత ఏ విధంగా ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ వచ్చిందో మనం కూడా జీవించాలని దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ హుల్దా అసలు ఎక్కడి నుండి వచ్చింది? ఈ హుల్దా ఎక్కడ కనిపిస్తుందంటే 2 రాజులు 2వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఏలియా ఇక్కడ చూసినట్లయితే 22వ అధ్యాయంలో యోషియా ఏలును ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడే, యెరూషలేమునందు 31 సంవత్సరంలో ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడకు ఆదయాకు కుమార్తె ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగుక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. యోషియా ఏలును ఆరంభించినప్పుడు, అంటే యోషియా అనే ఒక వ్యక్తి ప్రవక్త పరిపాలన చేస్తున్న దినాల్లో, అప్పుడు యోషియా కంటే ముందు మనిషి అయిన ఒక వ్యక్తి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఈ మనిషి ఎటువంటి వాడంటే దేవుని దృష్టికి చెడు నడత నడుచుచు అనేక మంది యొక్క వ్యక్తుల రక్తాన్ని ఒలికిస్తూ అనేకమైన ప్రజలను చంపుతూ దేవునికి ఎంతో చెడు నడత నడుస్తూ వచ్చాడు మనిషే. ఆ మనిషి యొక్క తండ్రి ఎవరంటే హిజ్కియా. హిజ్కియా గురించి మనందరికీ తెలుసు కదా. హిజ్కియా దావీదు తర్వాత దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తుల్లో, దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించే విషయంలో నమ్మకంగా ఉన్న వ్యక్తుల్లో హిజ్కియా తప్ప దావీదు తర్వాత కానీ ఎవరు కూడా లేరంట. అటువంటి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి కుటుంబంలో ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుడే, హిజ్కియా కుమారుడే ఎవరు? మనష్షే. ఆ మనష్షే దేశాన్ని పరిపాలించే దినాల్లో ఎవరున్నారంట? హుల్దా ప్రవక్త ఉందంట. ఆయన ఎంతో గొప్ప చెడు వ్యక్తి అంట. దేవుని ప్రజలంటే ఇష్టపడేవాడు కాదంట. హిజ్కియా ఆ దినాల్లో దేవుని మందిరం కట్టించినప్పుడు, హిజ్కియా ఎంతో గొప్ప పరిచర్య చేస్తున్నప్పుడు ఏం చేశాడంటే, హిజ్కియా తండ్రి చనిపోయిన తర్వాత మనష్షే ఏం చేశాడంటే, తండ్రి నడిచిన మార్గంలో నడవకుండా, తండ్రి కలిగిన భయభక్తులు తనకు కలిగి ఉండకుండా ఏం చేశాడంటే, వేరే దేవత స్తంభాలు, అంటే వేరే దేవతలను, వేరే విగ్రహాలను తను చేసుకొని ఆ దేవతలకు లేకపోతే సూర్య నమస్కారాలు చేస్తూ, ఈ నక్షత్రాలకు నమస్కారం చేస్తూ దేవుని మందిరాన్ని పడవేసి తండ్రి మార్గంలో నడవకుండా ఏం చేశాడంటే, ఒక ప్రత్యేకమైనటువంటి దేవతలను, విగ్రహాలను చేసుకొని ఈ మనిషే తను దేవతా మందిరాన్ని కట్టుకొని పూజిస్తూ ఉండేవాడంట. ఆ రోజుల్లో ఎవరైతే రాజు పరిపాలన చేస్తారో రాజును అనుసరించే దేవతలను పూజించాలి, కానీ వేరే దేవతలను పూజించడానికి ఆ రోజుల్లో అనుమతి లేదు. ఇప్పుడైతే దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు కదా. ఇటువంటి స్వాతంత్రం మన సొంతగా మన ఇష్టానుసారంగా మనకి ఇష్టమైనటువంటి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ పూర్వ దినాల్లో అవకాశం లేదు. కాబట్టి మనిషి ఏం చేశాడంటే, హిజ్కియా నడిచినటువంటి మార్గంలో తను నడవకుండా, తండ్రి నమ్మకంగా ఉన్నట్లు దేవుళ్ళో నమ్మకంగా ఉండకుండా ఆ మనిషి దేవుళ్ళలోంచి తొలగిపోయి ఇతర దేవతా స్తంభాలను చేసుకొని అటువంటి చెడు నడత నడుస్తూ వచ్చాడు. ఎంతోమంది ప్రజలను చంపుతూ వారి రక్తాన్ని ఒలికిస్తూ ఎంతో చెడు దుర్మార్గమైన మార్గంలో తను నడుస్తున్నప్పుడు అటువంటి కాలంలో వచ్చింది హుల్దా ప్రవక్తి. చూడండి, మనం సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆటంకపరుస్తూ ఉంటారు. మీరు సువార్త చెప్పడానికి వీల్లేదు, ఇది ఒక మార్గం, ఇది ఒక మతం. మార్గం కాదు, ఇది ఒక మతం. మనం ఏం చెప్పడానికి వెళ్తాం? దేవుని సువార్తను, అంటే మంచి వార్తను, దేవుని యొక్క మరణం, భూస్థాపన, పునరుద్ధానం గుచ్చా చెప్పడానికి వెళ్తాం, కానీ ఇతర విషయాలు మనం చెప్పడానికి వెళ్ళాం. కానీ వాళ్ళు వినడానికి ఇష్టపడరు కదా.
వీళ్ళేదో వేరే మతస్థులు, అమెరికా దేశాన్ని పూజించే వాళ్ళు. దేవుడు అన్నాడు అమెరికా వాళ్ళకి దేవుడునని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కానీ మన సువార్త వెళ్ళడానికి చెప్పినప్పుడు వెళ్ళడానికి ఇష్టపడరు వాళ్ళు. అటువంటి సమయంలో దేవుడు మనకు అవకాశం లేక మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదా. అట్లానే వేరే నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి మనిషి ఒప్పుకునేవాడు కాదంట. ఎవరు కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధించొద్దు, ఆ యేసు ప్రభుని ఆరాధించొద్దు. నేను పెద్ద గుడిని కట్టాను కదా, ఆ గుడిలోనికే మీరు రావాలి, ఆ దేవతలనే మీరు పూజించాలి, కానీ యేసు ప్రభువుకు మొక్కొద్దు అనే ఒక రూలు ఆ రాజు తెచ్చాడంట. మనిషి తెచ్చినప్పుడు అటువంటి సందర్భాల్లో నుండి వచ్చిన వ్యక్తే హుల్దా కదా. అటువంటి పరిస్థితిలో నిజంగా మరి ధైర్యం చేసి తను మరి రాజు చెప్పాడు కదా, మరి నేను నిజమైన దేవుని యేసు ప్రభువుని అంగీకరిస్తే, ఒకవేళ పూజిస్తే ఆ రాజు నన్ను ఏమైనా చంపుతాడేమో, ఒకవేళ నన్ను ఏదైనా చేస్తాడేమో, అతనికి వ్యతిరేకంగా చేయకూడదు కదా. ఎందుకంటే ఈ దేశమంతా, ఈ రాజ పరిపాలన అంతా అతని అధికారంలో ఉంది. నేను ఒకవేళ తనకు అయిష్టంగా చేశాను అనుకోండి, ఒకవేళ రాజు నన్ను చంపుతాడేమో, ఇటువంటి భయం భక్తులు ఏ విధంగా కూడా తనకు లేకుండా ధైర్యంగా ఏం చేసింది, దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడింది. ఆమె ఎవరు? హుల్దా ప్రవక్తి. కాబట్టి ఆ దినాల్లో ఆ మనిషి తర్వాత యోష అనే వ్యక్తి పరిపాలిస్తున్నప్పుడు, ఆ మనిషి తను 33 సంవత్సరాలు తన పరిపాలన చేసిన తర్వాత తన చెడు నడత వల్ల దేవుడు తీసుకుంటాడు. తన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు? యోష. యోష ఏం చేశాడంటే, మనిషి చేసినటువంటి ఆ దేవతా స్తంభాలను పడగొట్టి తన మార్గంలో నడవకుండా తను ఇంకా సొలొమోను వలె మందిరంను కట్టించి దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించి ఆ విగ్రహాలన్నిటిని పడగొట్టి కొంతమంది శాస్త్రులను, యూదులను తను ఏర్పాటు చేసుకుంటూ వస్తాడు యోష. అప్పుడు తనకు ఒక గ్రంథం దొరికిద్దంట. ఎవరికి? యూదా రాజుకు హిల్కియాకు ఒక గ్రంథం దొరికినప్పుడు హిల్కియా అంటాడు, దీన్ని తీసుకొని వెళ్ళి ఎవరైనా దీని గురించి వివరించే వ్యక్తి దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళండి, దీంట్లో అసలు ఏమి రాయబడిందో నాకు తెలియజేయండి అని హిల్కియా ప్రవక్త పంపిస్తాడు. ఎవరిని? శాస్త్రులను, పెద్దలను, అధికారులను. అసలు హిల్కియా ప్రవక్త ఎటువంటి వాడు తెలుసా? అనేకుల కొరకు ప్రార్థన చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే ఒక వ్యక్తి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు. చూడండి, వాళ్ళు శాస్త్రులు కదా, వారు పరిసయ్యులు, పెద్దలు కదా, అధికారం కలిగినటువంటి వారు కదా, దేవుని కొరకు దేవుని విషయంలో ఎంతో ప్రయాసపడేవారు. వారు విచారణ చేస్తే దేవుడు తెలియజేస్తాడు కదా. వాళ్ళు దేవుని మందిరంలో ప్రార్థిస్తే దేవుడు తెలియజేస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? హుల్దా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము, అన్ని విషయాలు దేవుడు మనకు కూడా తెలియజేస్తాడు. దేవుడు కూడా మనకు అన్ని తలంతులు ఇచ్చాడు. కానీ ఒక స్త్రీ దగ్గరికి రావడానికి ఇష్టపడతారు ఎవరైనా? ఇష్టపడరు. అనుకుంటాం కదా, నేను ఒక బలహీనరాలు, నేను స్త్రీని, నాకేం తెలుసులే అనుకుంటాం. కానీ దేవుడు స్త్రీలను కూడా గొప్ప గొప్ప ప్రవక్తలను దేవుడు బైబిల్లో ఏర్పాటు చేసుకున్నారు. లేరండి, బైబిల్లో ప్రవక్తలు ఉన్నారా లేదా? మిరియాము ప్రవక్తి, అన్నా ప్రవక్తి, దెబోరా ప్రవక్తి, హుల్దా ప్రవక్తి, ఇంకా నోవద్యా ప్రవక్తి. చాలామంది ప్రవక్తలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పురుషులే కాదు, పురుషులతో పాటు మీరు కూడా ఏం చేయాలి? దేవునిలో నమ్మకంగా జీవించాలని హుల్దా ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొని హుల్దా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, శాస్త్రులు, అధికారం కలిగిన వారు తన దగ్గరికి వచ్చినప్పుడు తను ఏ సందేహం లేకుండా ఏం చేస్తుంది? అక్కడ బోధిస్తూ ఉందంటే. ఎవరికి బోధిస్తూ ఉంది? ఎవరికి బోధిస్తుంది హుల్దా? ఆ శాస్త్రులకి, అధికారం కలిగిన వారికి, ఆ పెద్దలైన వారికి చెప్తా ఉంది. చూడండి, ఆ గ్రంథం